డాక్టర్ గారు, కొందరు అబ్బాయిల గొంతు ఆడపిల్ల గొంతులా ఉంటుంది. వీళ్ళలో సెక్స్ ఎలా ఉంటుంది? గొంతు ఆడపిల్ల కీచులా ఉన్నప్పుడు కూడా వాళ్ళు సెక్స్ ఉంది అనుకోకూడదు, సెక్స్ తక్కువ ఉంటుంది అనుకోకూడదు. సెక్స్ మారుగా ఉంటుంది. మామూలుగా టీనేజ్ వరకు, అంటే 12 ఏళ్ళు 13 ఏళ్ళు వచ్చే వరకు ఆడపిల్లల గొంతుకులు మగపిల్లల గొంతులు ఒకటేలా ఉంటాయి. ఎప్పుడైతే టీనేజ్ మొదలవుతుందో, వాళ్ళలో టెస్టోస్టెరోన్ హార్మోన్ మొదలవగానే మన వాయిస్ బాక్స్ చూసారా, లారింక్స్ అంటాం. ఈ వాయిస్ బాక్స్లో స్వరతంత్రులు ఉంటాయి. లారింక్స్లో స్వరతంత్రులు ఉంటాయి. అవి 10 సంవత్సరాలలోపు ఆడపిల్లలో కానీ మగపిల్లలో కానీ అవి పలచగా చిన్నవిగా ఉంటాయి. ఎప్పుడైతే మగపిల్లల్లో టెస్టోస్టెరోన్ హార్మోను ఉత్పత్తి మొదలవుతుందో వాళ్ళల్లో ఈ స్వరతంతులు సరే మన పెదవుల్లాగా ఉంటాయి. పెదవుల్లాగా ఆ లారింగ్స్, ఆ వాయిస్ బాక్స్లో అవి పలచగా ఉండేవి దళసరిగా మారిపోతాయి. దళసరిగా మారిపోయేటికల్లా ఏమైపోతుందంటే, దళసరిగా మారడం కాదు, అది కొంచెం వెడల్పు కూడా అవుతుంది అన్నమాట. దళసరిగా మారేటికల్లా గొంతు ఆడపిల్లలాగా మామూలుగా ఉన్న గొంతు బొంగురు గొంతు అయిపోతుంది. దేనివల్ల మారిన బొంగురు గొంతుగా? కేవలం హార్మోన్ల ప్రభావం వల్ల. కొంత పిల్లలు మీరు గమనించండి, 10 ఏళ్ల వయసు వరకు వాడు చక్కగా ఆడపిల్ల సమానం, వాడికి 13, 14, 15 సంవత్సరాలు చూశాడు గొంతుగా. అది ఆడపిల్ల గొంతు కాదు, మగపిల్లడు గొంతు కాదు, మధ్యలో ఉంటుంది. కీచు గొంతుకులా ఉంటుంది, ఏదో పిల్లి గొంతులా ఉంటుంది. కానీ వాడి గొంతు కూడా ఒక 16 ఏళ్ళు 18 ఎప్పుడైతే టెస్టోస్టెరోన్ హార్మోన్ చక్కగా పూర్తి స్థాయిలో ఉత్పత్తి అయిపోతుందో, ఈ లారింగ్స్లో ఉండే ఆ స్వరతంత్రులు కూడా, లారింగ్స్లో ఉండే వాయిస్ బాక్స్ ఉంది కదా, అవన్నీ చక్కగా దళసరిగా తయారైపోయి ఏదో మధ్యస్థంగా ఉన్న గొంతు, ఆడపిల్ల గొంతు కాకుండా మగాడు గొంతు కాకుండా మధ్యస్థంగా కీచుగా ఉన్నది వాడిది మామూలు గొంతు అయిపోతుంది. అయితే కొంతమందికి మాత్రం ఈ ట్రాన్స్ఫార్మేషన్, మార్పు అనేది ఒకటి హార్మోన్ తక్కువ ఉండబట్టి వాడిని కానివ్వండి, లేతే ఒక రకంగా వాళ్ళలో సరిగ్గా లేకపోవడం వల్ల కానీ, నిర్మాణం సరిగ్గా లేకపోవడం వల్ల కానివ్వండి, కొంత దెబ్బ తగలడం వల్ల ఆ గొంతుకులోని ఆ వాయిస్ బాక్స్లోని ఆ స్వరతంతులు ఉన్నాయే, ఆ పెదవులు లాంటివి ఉన్నవి, అవి గట్టిపడవు, లావపోతే ఇటు కాకుండా అటు కాకుండా, అటు పూర్తిగా ఆడదాని గొంతులా ఉంటుంది, పూర్తి మొగాడి గొంతు లేకుండా కీచుగా ఉంటుంది, లేదా ఆడదాని గొంతులానే ఉంటుంది. కొంత ఈ ఆడదాని గొంతులా ఉండడానికి మాత్రం కొంతవరకు జెనెటిక్ డిఫెక్ట్, జీన్స్ ప్రకారంగా అక్కడ శరీర నిర్మాణం మొదటి దశలోనే శరీమానం ఎప్పుడైతే అన్నం ఒక వీరికని వెళ్ళి అన్నం దగ్గర అక్కడే జెనెటిక్గా డిఫెక్ట్ ఏర్పడిపోయి అక్కడే పడుతుంది దీనికి పునాది. ఆ జీన్స్లో తేడా వచ్చి అక్కడే మన ఎందుకంటే శరీరంలో ప్రతిదీ జీన్స్ ప్రకారం ఉంటుంది. మనం ఒక కణంలో 1,00,000 జీన్స్ ఉంటాయి, 1,00,000. ఆ 1,00,000 ప్రతి జీను మన శరీరంలో ప్రతి దాన్ని అది ఇంటికి ప్రతినిధి చేస్తుందన్నమాట. అది దాంట్లో సరిగా లేక మ్యుటేషన్స్ అంటాం. ఆ మ్యుటేషన్ చేయడం, వాడు సెక్స్ పరంగా బాగానే ఉంటాడు, వాడికి అన్నీ బాగుంటాయి, కానీ స్వరతంత్రం వరకు ఉండేది మాత్రం సరిగ్గా ఉండదు. దాంతో గొంతుకు ఆడ గొంతుకులా ఉండిపోతుంది. మనకి జెనెటిక్ డిఫెక్ట్, జన్యుపరమైన దోషము అంటాం, జన్యు దోషము అంటాం, జెనెటిక్ డిఫెక్ట్ ఉంటుంది. అలా కూడా ఉంటుంది. అయినప్పటికీ వాడికి సెక్స్ హార్మోన్ బాగానే ఉంటాయి, గొంతుకు ఆడగొంతు, వాడు సెక్స్ పరమాత్మ మగాళ్ళలాగా ఫుల్గా ఉంటుంది. అంటే అది గొంతు బట్టి వాడు మగతనం లేదనుకోవడం వీలేదు. మగతనం ఫుల్గా ఉంటుంది, గొంతు మాత్రం ఆడగొంతులా ఉంటుంది, గొంతు ఆడగొంతు. అంచేత గొంతు బట్టి మనం వాడు మగతనం ఉందా లేదా చేయడం, మగతనానికి చాలా వేరే మనకు ఉండే పరిచయం వేరే ఉన్నాయి. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు డాక్టర్ సమరం ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి,
లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.